ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఎంత ప్రాధాన్యతనిస్తామో పార్టీ నిర్మాణ పటిష్టతకు కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పస్య పద్మ కలవేణి శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సిసిఐ 26వ జిల్లా మహాసభలకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణతో సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. కార్మికులు, రైతాంగం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసే పార్టీ సిపిఐ అని తెలిపారు. అంతకుముందు పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని రామ్నగర్ నుండి సభావేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగించడాన్ని ఎంత ప్రాధాన్యతనిస్తామో అదే ప్రాధాన్యత నిర్మాణాన్ని పటిష్టవంతం చేసుకోవడానికి కూడా ఆ ప్రాధాన్యతనిస్తాం. దేశంలో, రాష్ట్రంలో పాలకులు ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలి అని ఎన్నికై అధికార పీఠం ఎక్కిన దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వారిచ్చిన హామీలనే నెరవేర్చమని నిరంతరంగా ఉద్యమాలను, పోరాటాలను కొనసాగిస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో జూలై 9వ తారీఖున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కార్మిక సంఘాలు సాధించుకున్నటువంటి అనేక చట్టాలను తుంగలో తొక్కి 4 కోళ్లను తీసుకొచ్చి 10 గంటలు, 12 గంటల పని విధానాన్ని ముందుకు తీసుకువచ్చి చట్టాల రూపంలో, జీవోల రూపంలో ముందుకు తీసుకువచ్చి ప్రతిరోజు 10 గంటలు, 12 గంటలు పని చేయాలి అని చెప్పి చాలా నిరంకుశమైనటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి పూనుకున్న కేంద్ర రాష్ట్ర పాలకులకు వ్యతిరేకంగా జూలై 9వ తారీఖున జరిగినటువంటి ఉద్యమం మొత్తం దేశవ్యాప్తంగా కోట్లాది మందిని రోడ్ల మీదికి తీసుకువచ్చి కేంద్ర రాష్ట్ర పాలకులకు వ్యతిరేకంగా, నిరసనగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలి, రుణమాఫీ చట్టం చేయాలి అన్న ప్రధాన డిమాండ్లపై జరిగినటువంటి జూలై 9వ తారీఖు ఉద్యమం మొత్తం ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలను ఆకర్షించింది. మన దేశ ప్రజలందరినీ కూడా కార్మికుల, రైతుల, కష్టజీవుల సమస్యల సుడిగుండంలో ఎంతటి దారుణమైన జీవితాలు కొనసాగిస్తా ఉన్నారో